అందరికి నమస్తే. రేవంత్ టార్గెట్ ఎవరు? రేవంత్ ఒక సంస్థను క్రియేట్ చేసి దాని ద్వారా కొంతమందిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక చర్చ నడుస్తుంది. సరే ప్రయత్నం మంచిదా? చెడ్డదా? అని చూస్తే నిజానికి ఆ ప్రయత్నం మంచిదే. కాకపోతే ఆ ప్రయత్నంలో ఏమంటారు కదా! ముసుగులో గుద్దులాట లేకపోతే దుప్పటి మూసి కొట్టడం అంటారు చూడు. అట్లాంటి పరిస్థితి ఏదో నడుస్తుందనేది. ఏమైందంటే హైడ్రా అనేది కొత్తగా తెర మీద తీసుకొచ్చారు మీకు తెలుసు. హైదరాబాద్ గవర్నమెంట్ జాగాల రక్షణ కోసం, గవర్నమెంట్ జాగాల కాపాడడం కోసం, తర్వాత చెరువులు అవన్నీ కాపాడడం కోసం, కబ్జాల నుంచి కాపాడడం కోసం, ఇదంతా ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు, వరదలు, వానలు వచ్చినప్పుడు కాపాడడం కోసం జనాలను హైడ్రా అనే కొత్త సంస్థను తీసుకొచ్చినామని చెప్పిండ్రు. ఆల్మోస్ట్ దానిలో ఇప్పుడు ఇంకో 250 మంది ఎంప్లాయీస్‌ని తీసుకోబోతున్నారు. అది 6, 7 వేల మంది ఎంప్లాయీస్ దానిలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఈ హైడ్రా విషయంలో ఇద్దరు ఇప్పటికే బలి అయిపోయిండ్రు. హైడ్రాలో ఇద్దరు బలైపోయారు. ఇద్దరు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే. దానం నాగేందర్ మీకు తెలుసు ఆల్రెడీ ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయిండు బీఆర్ఎస్ నుంచి. ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసిండు. నెక్స్ట్ అసదుద్దీన్ ఓవైసీ. అసదుద్దీన్ ఓవైసీకి ఏమైందంటే, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఒకటి చెప్తా. హైడ్రా రద్దు చేయాలని ఏకంగా ఏకంగా కంప్లెయింట్ చేసిండ్రు జీహెచ్ఎంసీ వాళ్ళకు. జీహెచ్ఎంసీ మేయర్‌కు కంప్లెయింటే చేసిండ్రు. హైడ్రాను రద్దు చేయండి. ఏంది ఇదంతా అని. ఎందుకు రద్దు చేయాలంటే దానికి ఒక రీజన్ ఉంది. హైడ్రాను రద్దు చేయాలని ఏకంగా ఎంఐఎం ఎమ్మెల్యే మిగతా వాళ్ళందరూ కలిసిపోయి జీహెచ్ఎంసీ మేయర్‌కు వినతి పత్రం ఇచ్చిండ్రు. హైడ్రాను రద్దు చేయండి. ఇప్పుడు ఎంఐఎం ఎక్కడుంది? కాంగ్రెస్‌తోనే ఉంది కదా! వాళ్ళు లోక్సభ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కదా పోటీ చేసింది ఆల్మోస్ట్. ముస్లిమ్స్ అంతా ఒక ఓల్డ్ సిటీలో, అది కూడా హైదరాబాద్ లోక్సభ తప్ప మిగతా లోక్సభలో అందరూ ముస్లిమ్స్ అందరూ పోయి కాంగ్రెస్ కోటేయాలని చెప్పారు కదా! ఈడకొచ్చే వరకు వీళ్ళు రద్దు చేయమని, హైడ్రా రద్దు చేయాలని చెప్పి వినతి పత్రం ఇచ్చారు. ఎందుకో తెలుసా? మీకు ఒకటి గుర్తు రావాలి. జస్ట్ 4 డేస్ బ్యాక్ శాస్త్రిపురం అంటే ఓల్డ్ సిటీలో ఉంటది. శాస్త్రిపురంలో ఒక కన్‌స్ట్రక్టెడ్ హౌస్ కూలగొట్టేసిండు హైడ్రా సంబంధించిన సిబ్బంది పోయి. ఎందుకు? అక్కడ చెరువు ఉంది. చెరువు ఎఫ్‌టీఏలో కడుతున్నారని. అసలు శాస్త్రిపురం అంటే మీకు అందరికి గుర్తు రావాల్సింది అసదుద్దీన్ ఓవైసీ ఇల్లు. కూలగొట్టింది కూడా అసదుద్దీన్ ఓవైసీ ఇల్లుకు చాలా వాకబుల్ డిస్టెన్స్ ఎదురుగానే. అసలు ఆ ఇల్లు బహదూర్‌పుర ఎమ్మెల్యే మొబింది అనేది బయటకొచ్చింది. అఫీషియల్‌గా మొబిందే కావచ్చు. కానీ అది అన్‌అఫీషియల్‌గా అసదుద్దీన్ ఓవైసీది. మొబిన్ పేరుతో ఉండొచ్చు గాక. కానీ అది అసదుద్దీన్ ఓవైసీది. అసదుద్దీన్ ఓవైసీ ఆ ఏరియాలో అక్కడ ఆయనది ఇల్లు. మొన్న హైడ్రా కూలగొట్టింది అసదుద్దీన్ ఓవైసీ ఇల్లు అని ఓల్డ్ సిటీలో ప్రచారం ఉంది బాగా. మొబిన్ ఎవరో కాదు, ఈయనకు సంబంధించిన మనిషి చాలా దగ్గర మనిషి. ఎంఐఎంలో దగ్గర మనిషో, వంట మనిషో, డ్రైవరో కాకపోతే వాళ్ళకి టికెట్ ఇయ్యరు ఎంఐఎం. మీకు తెలుసా ఆల్రెడీ. కారవాన్ ఎమ్మెల్యే ఆయన ఇంట్లో వంట మనిషి అని చెప్తారు. పని మనిషి అని చెప్తారు. కాబట్టి మొబిన్ పేరు మీద ఉన్న ఓ ఇంటి పైన, కన్‌స్ట్రక్షన్ ఇంటి పైన హైడ్రా వాళ్ళు కూలగొట్టేసారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అని బయటికి చెప్తే పెద్ద ప్రమాదం. కాకపోతే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఇల్లే అనేది చాలా మంది ఆడపోతే చెప్తున్నారు. శాస్త్రిపురం ఏరియాలో ఉండేవాళ్ళు చెప్తున్నారు. ఇది అసదుద్దీన్ బడా సాబ్ కా ఘర్ అని. యాక్చువల్‌గా కింగ్స్ ప్యాలెసో వాళ్ళది ఉంటది. కింగ్స్ అనే పేరుతో ఉంటది. అదంతా కూడా వాళ్ళదే. ఆ బ్రాండ్ అంతా కూడా వాళ్ళదే. కింగ్స్ ప్యాలెస్ ఆర్ కింగ్స్ రియల్ ఎస్టేట్ సంథింగ్. కింగ్స్ అంటే వాళ్ళే. వాళ్ళ పేరు మీద అక్కడ దాని పేరు ఉందది. దానికి సంబంధించిన కింగ్స్ ఎస్టేట్. ఇట్లా రేవంత్ రెడ్డి కావాలని ఎంఐఎం వాళ్ళను ప్లస్ దానం నాగేందర్‌ను ఇట్లా ఆయన ఎవరెవరిని కొట్టాలనుకుంటున్నాడో అట్లా కొట్టే ప్రయత్నాలు ఏమైనా నడుస్తున్నాయా? రేవంత్ రెడ్డి టార్గెట్ ఎందుకంటే దానం నాగేందర్ పార్టీ చేరిన తర్వాత రేవంత్ రెడ్డిని అంటే ఈయన ఫీల్ అయినని అసెంబ్లీలో చెప్పుకున్నాడు గానీ, రేవంత్ రెడ్డి మీద చాలా కుండకోరు మాటలు మాట్లాడాడు దానం నాగేందర్ బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు. డైరెక్ట్ అటాక్ చేసిండు. తోడుకలు తీస్తా అన్నాడు. సేమ్ ఇప్పుడు ఎట్లా అన్నాడు? హైదరాబాద్ ఎటెటు తిరుగుతావు చూస్తాను బీఆర్ఎస్ వాళ్ళు అన్నాడా? రేవంత్ రెడ్డి కూడా అట్లే అన్నాడు. హైదరాబాద్ ఎటెటు తిరుగుతావు చూస్తా అన్నాడు. ఇక ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో కొంత గొడవలు కూడా ఉన్నాయి. దానిలో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఈయన పీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ గొడవ. దానిలో రంజిత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఆ విషయాలు నాకు కూడా కొంత తెలుసు. ఆ గొడవలో కూడా దానం నాగేందర్ రేవంత్‌ని టార్గెట్ చేసిండ్రు అనేది ఒకటి చర్చ ఉంది. పైసల విషయంలో. ఇట్లా ఏదో వ్యవహారాలు నడుస్తున్నాయి. మొత్తానికి వీళ్ళిద్దరు రేవంత్ రెడ్డికి చాలా దగ్గరైన దానం నాగేందర్ అండ్ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు హైడ్రా క్యాన్సల్ చేయాలనే దాకొచ్చిర్రు. ఈళ్ళ ఇల్లు కూలగొట్టేసిండ్రు. ఈయన మీదేమో కేస్ అయింది. ఏమైతుంది అసలు? రేవంత్ రెడ్డి టార్గెట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు కాబోతున్నారు? సొంత పార్టీ వాళ్ళ మీద టార్గెట్ చేయనీకినే హైడ్రా పెట్టుకున్నాడా? చాలా ఉన్నాయి గదా! ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలయి చాలా ఉన్నాయి.
లేకపోతే ఎవడో రౌడీ షీటర్లు వాళ్ళు వీళ్ళు కబ్జాలు చేసినవి చాలా ఉన్నాయి. మీ రౌడీ షీటర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కబ్జాలు చేసి, వెంచర్లు చేసి అమ్మితే కట్టుకున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. జనాలు పేద జనాలుగా ఉన్నారు. వాళ్ళయి గులగొడితే వాళ్ళు ఊరుకోరు. పేద జనాలు ఆళ్ళు. ఏదో ఆడికాడ కష్టపడి కట్టుకున్నోళ్ళు. సరే మంచిదే. ఇక్కడ దాన నాగేందర్ తప్పే చేసిండు. ఒకవేళ అది అసదుద్దీన్ ఓవైసీ ఆయన కూడా తప్పే చేసిండు. అసదుద్దీన్ ఓవైసీ చెరువులో ఇల్లు కట్టుకుంటే ఊరుకుంటారా మరి? చెరువులో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇప్పుడు అసలు విషయం ఏంటి తెలుసా? దాన నాగేందర్ మీద ఇది జరిగిన తర్వాత మిగతా వాళ్ళు పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు కదా! ఎవరు పటాన్‌చెరు ఎమ్మెల్యే ఉన్నాడు. గూడెం మైపాల్ రెడ్డి. కొంతమంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, అప్పట్లో కబ్జాలు చేసిన వాళ్ళు, అప్పట్లో నాలాలను మూసేసిన వాళ్ళు, అప్పట్లో ప్రభుత్వ భూముల్లో ఏమేమో చేసిన వాళ్ళు, వెంచర్లు చేసి అమ్మిన వాళ్ళు, వాళ్ళంతా గుండె గుడగుడ కొట్టుకుంటుంది ఏమైతుంది అసలని. ఈ రేవంత్ రెడ్డి ఏమో ఏదో పొలిటికల్‌గా వాడుకోనికే చేస్తున్నాడా అనే ఒక చర్చ నడుస్తుంటే, మిగతా వీళ్ళకేమో అసలు ఏం జరుగుతుంది? మమ్మల్ని కాంగ్రెస్ చేర్చుకొని ఏమన్నా టార్గెట్ చేస్తారా ఏంది గవర్నమెంట్‌లో? ఎవరు మా మీదకి రావద్దని కాంగ్రెస్ చేరితే, కాంగ్రెసోళ్ళే మా మీదకి వస్తున్నారేందని వీళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఇట్లా మొత్తానికి హైడ్రా రూపంలో ఏదో జరుగుతుంది. అది ఏం జరుగుతుందో కొన్ని రోజుల తర్వాత బయటకొస్తది. బట్ ఆ జరిగిన ఆపరేషన్ మాత్రం ఇప్పటిదాకా అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.